హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మీకు మైదాతో ఓ మంచి టీ టైమ్ స్నాక్ చూపిస్తున్నానండి. వీటిని మనం కారం కాజాలని, మైదా చిప్స్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. నేను ఒక నెల రోజులు నిలవ ఉండేలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. వీటి కోసం ముందుగా ఒక వెడల్పాటి బేషన్లో 1 కిలో మైదా తీసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ నాకు 4 టేబుల్ స్పూన్లు పట్టింది. కారం 4 టేబుల్ స్పూన్లు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వీలైన వరకు పలచగా చపాతీలాగా చేసుకోవాలి. పొడిపిండిని అద్దుకుంటూ మనం చాలా పలచగా చేసుకోవాలి. మనం ఈ చపాతీని ఎంత పలచగా చేసుకుంటే కాజాలు అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ చపాతీలను ఒక పిజ్జా కట్టర్తో కానీ లేదా ఒక చాక్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో కానీ లేదా డైమండ్ షేప్స్లో కానీ కట్ చేసుకోవాలి. ఇలానే పిండి అంతటిని ఈ విధంగా చిన్న చిన్న చిప్స్లా కట్ చేసుకోవాలి. ఇవి ఒకదాని మీద ఒకటి వేసినా ఏమీ అంటుకుపోవు. కాబట్టి అన్నీ ఒకేసారి చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నూనెలో ఇవి వేసుకోవాలి. చూడండి, ఆయిల్లో వేయగానే ఎలా విడబడిపోతున్నాయో. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక 30 నిమిషాలు రూమ్ టెంపరేచర్లో ఉంచి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. వీటిని మనం ఈవినింగ్ టీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కాజాలను ఎలా చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. థ్యాంక్ యూ.